రీసెంట్ టైమ్స్లో నన్ను చాలామంది ఒక 50,000 బడ్జెట్ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో గేమింగ్ కోసం కానివ్వండి, లేకపోతే నార్మల్ జనరల్ పర్పస్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ వర్క్స్ కానివ్వండి, సో ఏ పర్పస్ అయినా సరే ఒక మంచి కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ సజెస్ట్ చేయండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో ఒక ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే చూడడం జరిగింది. అది కూడా సూపర్ కాన్ఫిగరేషన్తో కేవలం 50,000కి అయితే మనకి అవైలబిలిటీకి అయితే రైట్ నౌ అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. సో బ్రాండ్ కూడా మనకి ఎక్సలెంట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అది కూడా మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ తయారు చేయడంలో పోయినీర్స్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు తయారు చేసినట్టు గేమింగ్ ల్యాప్టాప్స్ వేరే ఎవరు కూడా బీట్ చేయలేరు అనమాట వీళ్ళ ల్యాప్టాప్స్ని. అంత గొప్పగా అయితే వీళ్ళు ల్యాప్టాప్స్ అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్రాండ్ నుంచి మనకి ఒక అద్భుతమైన డీల్ అయితే రైట్ నౌ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఐ డోంట్ నో, మేబీ ఈ డీల్ మనకి ఎంతసేపట్లో ఎండ్ అవ్వచ్చు, మేబీ 1 అవర్లో 2 అవర్స్లో లేకపోతే 1 డేలో ఎండ్ అవుద్దు నేనైతే చెప్పలేను. బట్ ఈ డీల్ మాత్రం స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ ప్రైస్ కనుక 50,000 లేకపోతే 55,000 అనుకున్నట్లయితే మీకు ఇంతకన్నా బెటర్ కాన్ఫిగరేషన్తో బెటర్ ల్యాప్టాప్ అయితే 100% దొరకదు అని నేనైతే గ్యారంటీగా చెప్పగలను. సో ఈ వీడియోలో అసలు ఈ ల్యాప్టాప్ ఏంటి, దీని కాన్ఫిగరేషన్ ఏంటి, అండ్ యాక్చువల్గా మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ ప్రైస్ 60,000 ఉంటుంది. బట్ మీకు 10,000 డిస్కౌంట్ అయితే మీరు ఈ ల్యాప్టాప్ కొనొచ్చు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటి, మీరు ఆ ల్యాప్టాప్ని 50,000కి ఎలా పర్చేజ్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా 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 మంచి డీల్ అయితే అవుతుంది. సో తప్పకుండా వీడియో అయితే ఎక్కడ మిస్ అవుద్ది అనమాట. అండ్ దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది. సో నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్ ముందు ఇంకా బాగా ప్రిపేర్ చేసి చాలా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అంతే, అంతకుమించి నేనైతే మిమ్మల్ని ఏది అడగట్లేదు. సో ఇక లేట్ చేయకుండా మనం మా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఈ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది, అసలు ఈ ల్యాప్టాప్ నిజంగా అంత బాగుందా, సో ఆ ప్రైస్కి మనం కొనొచ్చా లేదా అని నేను చెప్పడం కాదు, మీకే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ ల్యాప్టాప్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇందులో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా మనకి 45% NTSC కలర్ గ్యామెట్తో అయితే వస్తుందన్నమాట. సో ఇమాజిన్ గైస్, మీకు సూపర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు, ఫుల్ హెచ్డి రిజల్యూషన్ ఉంది, అండ్ మోర్ ఓవర్ మనకి 45% NTSC కలర్ గ్యామెట్ ఒక ల్యాప్టాప్లో అంటే సూపర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మీకు ఆ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, సో కలర్ రిప్రొడక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుందన్నమాట ఈ ల్యాప్టాప్లో. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ డిస్ప్లే కంప్లీట్గా మనకి నారో బిజిల్స్తో అయితే వస్తుంది, చాలా చాలా తక్కువ బిజిల్స్ అయితే ఉంటాయి. సో ఆబ్వియస్లీ అది కూడా మనకు ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ అయితే స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. జనరల్గా మీకు 50,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న ల్యాప్టాప్స్లో చూసుకుంటే i5 ప్రాసెసర్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇందులో మనకి i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక బీస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి టాస్క్ అయినా ఇది ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ మీరు గేమ్స్ కూడా అయితే బ్రహ్మాండంగా అయితే ఆడుకోవచ్చు అనమాట ఈ ల్యాప్టాప్లో. చిన్న ల్యాగ్స్ కూడా అయితే మీరు ఎక్కడ నోటీస్ చేయలేరు ఇందులో. సో దీని క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.6 GHz ఉంటుంది స్టార్టింగ్ క్లాక్ స్పీడ్ అనమాట. సో మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే అప్ టు 4.5 GHz అయితే ఉంటుంది. సో ఇక ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి 8 GB ర్యామ్ ఉంటుంది అండ్ 512 GB SSD స్టోరేజ్ అయితే ఉంటుంది. అది కూడా మనకి NVMe SSD అనమాట. అఫ్ కోర్స్ మీకు కావాలంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ మీరైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ మీకు అప్ టు 16 GB వరకు మీరైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు SSDని కూడా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక హార్డ్ డిస్క్ కూడా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట సపరేట్గా. అండ్ ఇందులో మనకి గ్రాఫిక్స్ కూడా అయితే ఉంది, సపరేట్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అది కూడా మనకి NVIDIA GeForce 1650 Ti Max Q గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. 4 GB గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు యూస్ చేశారు. 6 కోర్స్ ఉంటాయి. సో ఇది మనకి GDDR6 ర్యామ్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జనరల్గా మనకి ఈ 50,000 ప్రైస్ బ్రాకెట్లో వచ్చే ల్యాప్టాప్స్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అది కూడా ఇంటెల్ UHD 600 సిరీస్ గ్రాఫిక్స్ అయితే చూస్తూ ఉంటాం. బట్ ఇందులో మనకి డెడికేటెడ్ NVIDIA గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది ఇంకొక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. మీ గేమ్స్ కూడా అయితే మీరు ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు ఈ ల్యాప్టాప్. అండ్ ఇందులో బ్యాటరీ చూసుకున్నట్లయితే 51 Wh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. సో ఆఫ్ కోర్స్ మీకు బ్యాటరీ లైఫ్ కూడా సఫిషియెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి కంప్లీట్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఉంటుంది. అది కూడా మనకి గేమింగ్ కీప్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ కాబట్టి సో మీకు కొంచెం లుక్ పరంగా కొంచెం కూల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీటన్నింటికి మించి గైస్ ఈ ల్యాప్టాప్ మనకి 2 years వారంటీతో అయితే వస్తుంది. సో 2 years వారంటీ అంటే మనకి హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా ల్యాప్టాప్
ల్యాప్టాప్స్ 1 year వారంటీ ఇస్తేనే గగనం అని చెప్పుకోవచ్చు, బట్ వీళ్ళు 2 years డ్యామేజ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో గైస్ ఇప్పుడు మీకు ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. సో అసలు ఈ ల్యాప్టాప్ ఏంటి, అసలు ఈ ల్యాప్టాప్ ఏ బ్రాండ్ నుంచి వస్తుంది అని. సో ఈ బ్రాండ్ పేరు చూసుకున్నట్లయితే ఎంఎస్ఐ అనమాట. సో ల్యాప్టాప్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నా కానీ ఎంఎస్ఐ బ్రాండ్ అయితే మీరు వినే ఉంటారు. సూపర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది చైనీస్ బ్రాండ్ అయితే కాదు, ఇది తైవాన్కి చెందిన కంపెనీ. అఫ్ కోర్స్ ఆసూస్ కూడా మనకి తైవాన్కి చెందిన కంపెనీ అనమాట. సో ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకటే టైంలో అయితే స్టార్ట్ చేశారు. సో రెండు కూడా ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్లో పోటాపోటీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ ఎంఎస్ఐ ఒక స్టెప్ ముందుంటుంది గేమింగ్ ల్యాప్టాప్స్ తయారు చేయడంలో. సో సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ అయితే చెప్పాను, అండ్ ఎంఎస్ఐ బ్రాండ్ వాల్యూ కూడా మనకి ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ గురించి అసలు ఈ డీల్ ఏంటి, ఎలా మనం డిస్కౌంట్లో పొందాలి అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కనుక ఒక్కసారి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ డీల్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినట్లయితే ఈ ల్యాప్టాప్ పేరు చూసుకున్నట్లయితే ఎంఎస్ఐ GF63 అనమాట. సో ఆల్రెడీ నేను కాన్ఫిగరేషన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 60,000 రూపీస్ అయితే ఉంది. బట్ ఈ ల్యాప్టాప్ని మీరు కంప్లీట్ డిస్కౌంట్తో దగ్గరగా మీరు 10,000 రూపాయల డిస్కౌంట్ అయితే అవైల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఇక్కడ కింద ఆఫర్స్ చూసుకున్నట్లయితే మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్స్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, లేకపోతే కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, లేకపోతే సిటీ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్లో ఏ బ్యాంక్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నా కానీ మీకు ఫ్లాట్ 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది కాకుండా మీకు వీళ్ళు 3,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ మీద. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు మీరు డిస్కౌంట్ అయితే పొందొచ్చు ఈ 4 బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసినట్లయితే. ఇది కాకుండా ఒకవేళ మీ దగ్గర కనుక అమెక్స్ కార్డు ఉన్నట్లయితే, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు కనుక ఉన్నట్లయితే మీకు 5,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కాకుండా మీకు ప్రీపెయిడ్ డిస్కౌంట్ 3,000 రూపీస్. సో మొత్తం చూసుకున్నట్లయితే 8,000 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కాకుండా మీరు మీ దగ్గర ఏదైనా పాత ల్యాప్టాప్ ఉంటే మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసినట్లయితే వీళ్ళు ప్రతి ల్యాప్టాప్ మీద ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తున్నారు. మినిమం 2,000 రూపీస్ మీకు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వస్తుంది. అంటే మీ ల్యాప్టాప్ ఒకవేళ 5,000 లేకపోతే 10,000 వాల్యూ చేస్తుందంటే సో ఎక్స్ట్రా 2,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు అది 12,000 13,000 అయితే వస్తుంది. బ్రాండ్ని బట్టి మీకు ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కంప్లీట్గా ఎస్టిమేట్ చేసుకుంటే మీకు ఈ ల్యాప్టాప్ ఎఫెక్టివ్గా చూసుకుంటే 50,000 కన్నా తక్కువకే వస్తుంది గైస్. సో ఆ ప్రైస్కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇమాజిన్ గైస్, మీకు 50,000 ప్రైస్ దగ్గర i7 9th జనరేషన్ ప్రాసెసర్, అది కూడా మనకి NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో ఒక ల్యాప్టాప్ అంటే కళ్ళు మూసుకొని కొనొచ్చని నేనైతే చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ ల్యాప్టాప్కి యూజర్ రేటింగ్స్ చూసుకోవచ్చు, మీకు 4.5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో అది మీకు ఎనఫ్ అని చెప్పుకోవచ్చు ఈ ల్యాప్టాప్ కొనడానికి ఒక ప్రూఫ్ అనమాట. సో ఒకవేళ మీ దగ్గర MX కార్డ్స్ లేవు అండ్ మీ దగ్గర పాత ల్యాప్టాప్ కూడా లేదనుకుంటే మీరు సింపుల్గా 6,000 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. 54,000 రూపాయలు అయితే పడుతుంది. ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో చూడొచ్చు, నేనైతే కార్డ్కి యాడ్ చేశాను. సో కంటిన్యూ కొడితే ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ కార్డ్ మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. 6,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఆల్రెడీ అప్లై అయిపోయింది. సో మీకు ఇంచుమించుగా 54,000కి అయితే ఈ ల్యాప్టాప్ వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ 54,000కి కూడా ఇది స్టీల్ డీల్ గా. సో ఈ డీల్ అయితే నేను మిస్ అవ్వద్దని చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 55,000 అయినట్లయితే ఇంతకన్నా బెస్ట్ డీల్ మీరు కల్లో కూడా ఊహించలేరు అనమాట. సో అది గైస్ మనకి ఈ ల్యాప్టాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంచి డీల్ అయితే అవుతుంది. తప్పకుండా షేర్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు కనుక ఈ ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటే ఆ లింక్ యూజ్ చేసి కొనడానికి ట్రై చేయండి. సో దట్ మన ఛానల్కి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. నేను మంచి ప్రొడక్ట్ రివ్యూస్ చేయడానికి అది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది గైస్ వీడియో అయితే. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.